హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రీధర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాకినాడకు చెందినటువంటి ప్రముఖ ఇంజనీర్ గట్టి సత్యనారాయణ గారు. భారతీయ జనతా పార్టీలో అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. ఆ పార్టీకి సంబంధించి సీనియర్ లీడర్గా ఉన్నారు. ఆ పార్టీ భవన నిర్మాణ కమిటీ రాష్ట్ర సభ్యులుగా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఆయనతో ఈరోజు మనం పూర్తిగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం సార్ గారు. ఎలా ఉన్నారు సార్? ఏంటి మీ రాజకీయ ప్రయాణం ఎలా జరుగుతుంది? భారతీయ జనతా పార్టీలో మీ స్థానం ఏంటి? పార్టీకి మీరు అందించిన సేవలేంటి? పార్టీ ద్వారా మీకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి అని పూర్తిగా మాట్లాడే ముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంజనీర్గా మీరు ఈ స్థాయిలో రాణించడానికి మీకు ఉన్నటువంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీకు ఉన్నటువంటి ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? ముందుగా దీని మీద మాట్లాడుకుందాం సార్. ఏంటి సార్ అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వచ్చానండి. మాది పుట్టడం అంతా కూడా రూరల్ ఏరియాలో పుట్టాను నేను. మాకు ఒక రాజకీయ నేపథ్యం కూడా కొద్దిగా ఉంది. మా తాతగారు గండ్రత్తయ్య గారని, ఆయన రాజంపేట సర్పంచ్ చేస్తుండేవారు. మా అమ్మగారు ఫాదర్ అనమాట. నాన్నగారు కూడా ఆయన ఒక విలేజ్ హౌస్ చేసేసేవారు చెప్తుండేవారు. నేను చూడలేదు ఆయన్ని. మా తాతగారు చూశానండి. అది నేపథ్యం ఉంది. అలాగే ప్రస్తుతం కూడా మా తమ్ముడు కూడా నరేంద్రపురంలో ఉప సర్పంచ్ చేస్తున్నాడు అండి, గట్టి రాంబాబు అని. ఇప్పుడు కూడా ఉన్నాడు. నేను పుట్టింది రూరల్ అయినా కూడా చాలా మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక 40 ఏళ్ళు ప్లస్ నుంచి కాకినాడలో ఉన్నానండి. నా చదువు అంతా కూడా కాకినాడలో జరిగింది. నేను ఒరిజినల్గా ఒక ఆంధ్ర పాలిటెక్నిక్ అని ఒక పాలిటెక్నిక్లో మీకు తెలుసు, జగన్నాయపల్లి చదువుకున్నాను. తర్వాత ఏఎంఏ చేశాను. అది ఒక బీటెక్తో సమానం అన్నమాట. అది చేసిన తర్వాత కాకినాడ జేఎన్టీయూలో 2001లో ఎంటెక్ కూడా చేసి ఒక ఎంటెక్ చేశాను. ఆ తర్వాత డాక్టరేట్ చేద్దామని వెళ్తే మా గురుగారు సూరయ్య గారిని, కొచ్చెల సూరయ్య గారు మహానుభావుడు, చనిపోయారు ఆయన. ఆయన ప్రోద్బలం ఏంటంటే, డాక్టరేట్ చేస్తే నీకు డాక్టర్ పిలిపించుకోవడం తప్పిస్తే సబ్జెక్ట్లో అంత కమాండ్ ఎక్కువ రాదు, నీకు ఇంకా వయసు ఉంది కాబట్టి ఇంకొక స్పెషలైజేషన్ చేస్తే బాగుంటుందని ఆయన చెప్పడం జరిగిందండి. అప్పుడే నేను ఎంట్రన్స్ చేసి డే టైం ఒక ఎంటెక్ జియో ఇంజనీరింగ్ చేశానండి. డబుల్ ఎంటెక్ చేసి జేఎన్టీయూలోను 2 చేశానండి. అది నాకు ఒక ఎడ్యుకేషన్గా చాలా మంచి సపోర్ట్ ఇచ్చింది. ఫ్యామిలీ నేపథ్యం ఏంటంటే, నాకు మా కుటుంబంలో నేను 2వ వాడిని. నాకు యాక్చువల్గా మా పెద్ద కుటుంబమే, 5 బ్రదర్స్, 2 చెల్లెళ్ళు నాకు. నేను 2వ వాడిని. సో అందరం కూడా నాన్నగారు బాగానే ఒక వ్యవసాయ కుటుంబం అవడంతో బాగానే చదివించారు. కానీ చదివించిన ఎక్కువగా నేనే రాణించాను నేను. ఎందుకంటే ఇంజనీరింగ్ అవడం, బ్యాక్గ్రౌండ్ అవడంతో నేను బాగా సక్సెస్ అయినట్టు లెక్క. దానికి సపోర్ట్ కూడా నా స్పౌస్, అంటే నా వైఫ్ అనమాట. మాది కొద్దిగా ఎర్లీగానే పెళ్ళయింది. అంటే 20 ఏళ్ళలోపు పెళ్ళి అవడంతో అప్పుడు ఇంకా నేను గ్రాడ్యుయేషన్ కూడా అవ్వలేదు నిజంగానికి అండి. అప్పటికే నా వైఫ్కి తను డిప్లొమా చేసింది, నేను డిప్లొమా చేసి, తను స్టేట్ గవర్నమెంట్లో ఏఈగా చేసేవారు. నేనేమో సెంట్రల్ గవర్నమెంట్ జేఈగా పనిచేశాను. కొన్ని పరిస్థితుల్లో ఆ కాంబినేషన్ కుదరక మేము ఒక నిర్ణయించుకుని నేను ఆ ఉద్యోగాన్ని ఒక 4 months పనిచేశాను. నిజంగా చెప్పాలంటే జూనియర్ ఇంజనీర్గా. అంటే మీరు సర్వీస్ కూడా చేశానండి. 4 months చేశానండి జూనియర్ ఇంజనీర్ గాను ఆ రోజుల్లో. అప్పుడు మా వైఫ్ ఇక్కడ కాకినాడలో ఏఈగా పనిచేస్తారు, పిఆర్ డిపార్ట్మెంట్లో చేసేవారు అనమాట. ఒక నిర్ణయం ఎంచుకుని నాకు ఆ ఉద్యోగంలో ఇమ్మడలేక నేను రావడం జరిగింది. దాన్ని నాకు నా వైఫ్ బాగా సపోర్ట్ చేస్తే, ఆ తర్వాత నేను ఏమీ చదువుకోవడం, వచ్చిన వెంటనే ఒక 5-6 నెలల్లో మేము వెయిట్ చేసి కాకినాడలో ఒక ఎస్ఎన్ అసోసియేట్స్ అని 1985లో స్టార్ట్ చేశానండి. అప్పటి నుంచి నేను నిర్విరామంగా ఈరోజు ప్రజల సహకారంతో, అంటే ఇంత గొప్ప ఇంజనీర్ అవడం కారణం నా తెలివితేటల కంటే కూడా ప్రజలను బాగా ఆదరించడంతో అన్ని రకాలు, అంటే ఒక పక్క కుటుంబ నేపథ్యం, రెండోది అంటే అటు మా పేరెంట్స్ ఎంకరేజ్ చేయడం, నా బాధ్యత నా భార్య తీసుకోవడం, తర్వాత సమాజంలో ఉన్న అందరూ ప్రజలు కూడా నా నాలెడ్జ్ ఉపయోగించుకోవడం, మా గురువులు కూడా బాగా నాకు ప్రోత్సహించారండి. దానివల్ల నేను ఈరోజు అంత సక్సెస్ అవ్వడం కారణం పూర్తిగా నాకు ప్రజల సహకారంతో అయ్యాని అనుకుంటానండి. అంటే ఒక డాక్టర్గా ఒక హస్తవాసి బాగుంటుందని, డాక్టర్ గారికి ఎలా అయితే ఉంటుందో ఇంజనీర్గా మీకు ఆ గుర్తింపు కాకినాడలో వచ్చిందంటారు సార్? అయితే అది నాకు అదృష్టం అండి. బహుశా భగవంతుడు ఈ విషయంలో నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా మంది అన్నమాట అంటుంటారు, మీరు ఒక బడ్జెట్లో చెప్తే బడ్జెట్లో బిల్డింగ్ అయిపోద్ది, మీరు స్టార్ట్ చేసిన బిల్డింగ్ ఏ బిల్డింగ్ కూడా మధ్యలో ఆగింది లేదన్నారు. అది బహుశా యథార్థం అవడానికి కారణం నా గొప్పతనం కాదు. ఉంటే మా పేరెంట్స్ పుణ్యం అయి ఉండాలి, లేకపోతే దేవుడు డైరెక్ట్ గా సహాయం చేసి ఉండాలి. ఏదైనా ప్లానింగ్ కరెక్ట్ గా ఉంటుంది చేస్తాను అంటుంటారు. మరి అది మీరు చెప్పాలి. అది నేను అనుకోవడం కంటే
ప్రజల్లో అలా ఉందని చాలామంది అంటుంటారు. అది సరే, ఇంకొక మీ ప్రొఫెషన్కి సంబంధించి ఇంకొక చిన్న ప్రశ్న. జనరల్గా ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఒక ప్రొఫెషన్లో ఉన్నప్పుడు బాగా సంతృప్తినిచ్చే పనులు చేస్తూ ఉంటారు. అటువంటి సందర్భం ఏదన్నా కాకినాడలో మీకు ఉందా సార్? ఉందండి, చాలా ముఖ్యంగా ఉంది. ఉమ్, నేను 1986 అనుకుంటానండి ఆఫీస్ పెట్టిన కొత్తలో 1.5 year తర్వాత ఉమ్, అంటే మా గురుగారు రామకృష్ణమూర్తి గారు మాస్టర్ గారు ఉండేవారు. ఆయన స్టూడెంట్లు బాగా ఎంకరేజ్ చేసేవారు. ఉమ్, ఆయన నేటివ్ విజయవాడ, అక్కడ బ్లాక్ కార్డ్ స్టైల్ ఉండేదన్నమాట. ఉమ్, ఆయన వచ్చి సత్యనారాయణ, నాకు బ్లాక్ కార్డ్ స్టైల్ అంత అవగాహన లేదు, ఉమ్, నువ్వు నా బిల్డింగ్ డేంజ్ చేసి పెట్టంటే ఆ రోజు నేను జీవితంలో మొట్టమొదటిగా హ్యాపీ వెళ్ళిన రోజు. ఎందుకంటే మా చెప్పిన గురువుగారికే నేను మళ్ళీ ఉమ్, నేను బిల్డింగ్ కట్టివ్వడం అన్నది ఒక అంతలేని అనుభవం, హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ఆయన నేను ఇక్కడ ట్రైన్ ఎక్కి విజయవాడ దిగితే ఆయనే స్టేషన్కి వచ్చి ఆయన మాట మీద తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి బిల్డింగ్ మార్కింగ్ ఇస్తే ఏదైనా ఇస్తే ఆ రోజు వచ్చే ఆనందం ఏంటికంటే ఇంకా వర్ణించలేను కూడాను. అది రెండోది, నా ఫస్ట్ కెరీర్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రోజుల్లో ఇంజనీర్లు ఉండేది ఒక మా ఒక ఫ్రెండ్ ఉండేవారు. తర్వాత నేనే, ఆయన బాధ సుందర గారిని అప్పటికే మంచి రీడింగ్ ఉండి మా సీనియర్ అయినా ఉండేవారు. తర్వాత నేను వచ్చాను. అప్పటికి కన్సల్టెన్సీ అంటే అంత అవగాహన లేదు. అప్పుడు ఎక్కువగా తాపమేస్తేనే డామినేట్ చేస్తుండేవారు. మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పుకోవాల్సిన విషయం అంటే పెనిపోతి వెంకటరత్నం గారిని ఒక వైశ్యాస్ ఉండేవారు. ఆయనకి నేను ఫస్ట్ డ్రాయింగ్ వేశానండి. మీరు నమ్మకపోండి, ఆ రోజు నా ఫీజు కేవలం 75 రూపాయలు తీసుకున్నానండి. 75 రూపాయలు తీసుకున్నానండి. ఫస్ట్ ఫీజు నాకు ఎర్నింగ్ ఏంటంటే యాజ్ ఏ ఒక ప్రొఫెషనిస్ట్గా నా ఫీజు ఫస్ట్ 70 రూపాయలు తీసుకున్నట్టు డ్రాయింగ్ ఇచ్చి గుర్తు నాకు. జేఈగా చాలా ఎక్కువ తీసుకున్నాను, కానీ ఇక్కడ మాత్రం ఓన్లీ 75 రూపీస్ అండి. అది ఈ రెండు విషయాలు నేను మర్చిపోలేను. నా కెరీర్ బిగినింగ్ ఇది. వృత్తిపరంగానేమో మా మాస్టర్ గారు చెప్పిన మాస్టర్ గారికి బిల్డింగ్ చేయడం చాలా ఇచ్చిన ఆనందం అనమాట. సార్, మీ గురించి ఇంకొక చిన్న వ్యవహారం నాకు తెలిసింది ఏంటంటే, బేస్మెంట్ చాలా కీలకం ఏ భవనానికైనా సరే. ఇప్పుడు అన్నీ కూడా మల్టీ స్టోరీ భవనాలు వస్తూ ఉన్నాయి, అపార్ట్మెంట్స్. అంటే మన కాకినాడ కూడా 5, 6, 7 ఫ్లోర్లు వేస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే బేస్మెంట్కే కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన సందర్భంలో మీరు అత్యంత తక్కువగా బేస్మెంట్ వేసి సుదీర్ఘకాలం మన్నిక ఉండేలాగా బేస్మెంట్ వేశారని చెప్తా ఉంటారు మీ గురించి. ఏంటి సార్ ఆ ఫార్ములా ఏంటండి అసలు? ఏంటి అది కూడా నాకు మా గురువులు ఇచ్చిన ప్రతిఫలమేనండి. నేను ఈ సాయిల్ మెకానిక్స్లో ఎంటర్ చేసిన రోజుల్లో ఒక ప్రాక్టికల్ చేయాల్సి వచ్చిందనమాట. దానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ప్రాజెక్ట్ చేయాలంటారు. దాంట్లో నాకు చాలా కాలం నుంచి చూసేవాడిని. సాయిల్ ఏముంటుందంటే ఒకే సాయిల్ ఉండదు ఎప్పుడునండి, లేయర్ బై లేయర్ ఉంటుంది అనమాట. అంటే లేయర్లు అంటే ఒక స్ట్రాంగ్ సాయిల్, వీక్ సాయిల్, స్ట్రాంగ్ అలా ఉండొచ్చు. మొత్తం అంతా స్ట్రాంగ్ ఉంటుంది చెప్పలేము, అంత వీక్ అని చెప్పలేను. ఈ లేయర్ బై లేయర్ ఉండడంతో ఏముందంటే ఒక టాప్ లేయర్ కొంత సర్ఫేస్ అలాగే వీక్గా ఉంటుంది. దాని తర్వాత కొంతవరకు స్ట్రాంగ్గా ఉండి ఆ తర్వాత వీక్గా ఉంటే ఏమవుతుందంటే మనకి ఒక టెక్నికల్గా ఫౌండేషన్ మినిమం డెప్త్ అని ఉంటుందండి బేరింగ్ కెపాసిటీ గురించి అనమాట. కొంత డెప్త్ తీసిన తర్వాత దానికి ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం లోడ్ వేసిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ అంటే ఒక ఉంటుంది, దానికి బల్బ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు అనమాట. అది అలాంటప్పుడు మన ఫౌండేషన్ కింద తీసేసి వెళ్తే ఆ ఇన్ఫ్లుయెన్స్ బల్బ్ మళ్ళీ కిందకి వీక్జానికి వెళ్ళిపోతే చాలా వేస్ట్ అయిపోతుంది కదా. అలాంటి టైంలో ఇంకా కిందకి వెళ్ళాలంటారు. అంటే 60 feet, 70 feet, 80 feet పైలు చేయాలంటుంటారు. నేను చూసిన తర్వాత నాకు ఇది కరెక్ట్ కాదేమో, అనవసరం మనం వేస్ట్ చేస్తున్నాం అని ఆ రోజుల్లోనే నా ప్రాజెక్ట్ తీసుకున్నాను. నేను సర్ఫేస్ ఫౌండేషన్ అని ఫౌండేషన్ తీయకుండా బిల్డింగ్ కట్టవచ్చని ఒక ఐడియా వేసుకుని నేను చేయడం జరిగింది. మన అలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత ఇబ్బందులు ఉంటాయి. ఇబ్బంది ఎలా ఓవర్కమ్ చేయాలి దాని మీద నేను రీసెర్చ్ చేసి జేఎన్టీయూలోనే ఆ రోజుల్లో అంటే ఒక స్టూడెంట్ లెవెల్ అంటే అప్పుడు మెచ్యూర్ అయిన వ్యక్తిని కాబట్టి నేను ప్రొఫెషన్ చేస్తున్నాను. ఒక ప్రాక్టికల్ కన్స్ట్రక్షన్ చేసి దాంట్లో నేను లోడ్ టెస్ట్ చేస్తే నాకు మా గురువులు చాలా అందులో సూరయ్య గారినే ఆయన వచ్చి ఇది సజ్జన నీ వల్లే సాధ్యం అవుతుంది, మేమైతే చేయలేం ప్రాక్టికల్గా, అంటే మాకు ఖర్చుతో కూడి పనిది అని చెప్పడం జరిగింది. అది చేసిన తర్వాత ప్రూవ్ చేసేయండి. ఆ వచ్చే లాస్ని ఏ విధంగా చేస్తే బాగుంటుంది అని అంటే బేస్మెంట్ మీకు తెలుసు కదా. అంటే సపోజ్ ఇప్పుడు మనం చాలా బిల్డింగ్ చూస్తున్నామండి. అంటే ఒక 20,000 కట్టిన బిల్డింగ్లు రోడ్లు పెంచడం వల్ల కిందకి వెళ్ళిపోవడం, డ్రైనేజ్ వెళ్ళకపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అలాగే వర్షాకాలం అయితే వాడు మునిగిపోతుంటుంది. నేను ఏం చేస్తానంటే అలాంటి ఏరియాస్లో సాయిల్ బాగుంటే సర్ఫేస్ మీద ఫౌండేషన్ వేసేసి ఆ ఎత్తు బాగా బేస్మెంట్ ఎత్తు లేపుకుంటే 2 రకాల లాభాలు. అంటే ఫౌండేషన్ తవ్వకపోవడం వల్ల వచ్చే లాభం కాస్ట్ తగ్గుతుంది, అదొక ఎకానమీ. రెండోది
బేస్మెంట్ లేపుతున్నాం కదా, లేపడం వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో రోడ్డు పెరిగినా కూడా ఆ కాన్సిక్వెన్స్ ఇబ్బంది లేకుండా ఉంటుందని అది ఆలోచించాను. డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగుంటుందని ఆలోచించి దానికి టెక్నికల్గా సాయిల్ ఫిల్లింగ్ చేయడంతో ఆ సమస్య నేను ఓవర్కమ్ చేశానండి. ఈ మధ్య కాలంలోనే అలా చాలా బిల్డింగ్ చేశాను. మొన్న ఒక 8 years బ్యాక్ అనుకుంటాను ఒక అపార్ట్మెంట్ కట్టాను. ఆ అపార్ట్మెంట్స్ 6 floors బిల్డింగ్ అది. దాన్ని అంతకుముందు ఒక ఇంజనీర్ గారేమో సాయిల్ పెట్టి 90 feet వెళ్ళాలన్నారు, ఇంకో ఇంజనీర్ గారేమో 60 feet వెళ్ళాలన్నారు. వాళ్ళు ఎందుకో దగ్గరికి వచ్చారు. అంటే ఆ ఇంజనీర్లు కూడా ఎక్స్పర్ట్స్, మంచి ఇంజనీర్లే. అది నిజం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను చూసి నేను చదివాను కదా, ఎంటెక్ చేశాను కదా, థీసిస్ చేశాను కదా, అలా ఎందుకు చేయకూడదని ఆలోచించి నేను అనలైజ్ చేసుకుంటే సాయిల్ ఇప్పుడు పెట్టి నేను దాన్ని 2.5 meters తీయాలి ఫౌండేషన్ని. నేను 1.5 meter తీసేసి ఆ ఉన్న సాయిల్ని లిమిట్ చేసి కట్టి 8 ఏళ్ళు అయిందండి. బ్రహ్మాండంగా ఉంది. అది ఫౌండేషన్ వేయడానికి ఆ ఇంజనీర్లు 1.5 crores అని చెప్పడం జరిగింది. నేను చేస్తే నాకు 70 లక్షలు గుర్తు అయిపోయింది. చాలా ఆనందపడ్డాను. అందుకని బిల్డింగ్ స్ట్రాంగ్గా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అలాగా అది పెద్ద బిల్డింగ్, చిన్న బిల్డింగ్ చాలా చేయడం జరిగిందండి. ఇది ఈ విధంగా ఏంటంటే ఒక ఇంజనీర్ అంటే బిల్డింగ్ కట్టడం స్ట్రాంగ్ కట్టడమే కాదు, స్ట్రాంగ్గా ఉండాలి. అట్ ద సేమ్ ఎకానమీ కూడా కావాల్సి వస్తుంది. అది ఖర్చు తగ్గాలి. అది నా కాన్సెప్ట్. ఆ విధంగా నేను చేయడంతో ఇప్పటి వరకు బాగా సక్సెస్ఫుల్ అయ్యాను. నేను కట్టిన ఆల్మోస్ట్ 39 ఏళ్ళ అనుభవం నాకు. ఒక చాలా హౌసెస్ కట్టాను, చిన్న పెద్ద కట్టాను. బాగా పెద్ద కట్టకపోయినా 7 story బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎకానమీ మీరు ఖర్చు తగ్గించడంతో పాటు నాణ్యమైనటువంటి అది క్వాలిటీ పోకుండా ఎకానమీ ఆలోచించుకోవాలన్నమాట. సో ఇంజనీర్ అంటే స్ట్రెంగ్త్ ఒకటే కాదు, స్ట్రెంగ్త్ పోర్ కాకుండా ఎకానమీ కూడా చేసేది, అది కాన్సెప్ట్ అనమాట. సార్, మీ జర్నీలో 40 years ఆఫ్ ఇంజనీర్ కెరియర్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఇంజనీర్ మీరు కాకినాడలో. బయట కూడా అనేక ప్రాజెక్టులు చేసే ఉంటారు మీరు. అయితే మీ ఎంట్రీ పాలిటిక్స్లోకి ఏ విధంగా జరిగింది? ఎందుకు మీరు పాలిటిక్స్ని మీ యొక్క డెస్టినేషన్గా ఎంచుకోవాల్సి వచ్చింది? మంచి క్వశ్చన్ అండి. ఏంటంటే నేను చెప్పాను కదా, మాది నేపథ్యం ఒరిజినల్గా ఒక రూరల్ ఏరియాలో పడడం వల్ల చిన్నప్పుడు చదువుతున్న రోజుల్లో ఆ ఎన్వైర్న్మెంట్ చూసేవాడిని అండి. చూసి కొద్ది పెద్దవాళ్ళు ఆ లాస్ట్ స్టేజ్లో వాళ్ళకి ఒంట్లో బాగుపడడం, సఫర్ అవ్వడం చూసి వాళ్ళకి కొంతమంది పిల్లలు అవి వాళ్ళని చూడకపోవడం వల్ల కూడా నేను ఫీల్ అయ్యేవాడిని అప్పుడు, చాలా ఎర్లీ ఏజ్లోను. సో పెద్ద అయిన తర్వాత ఏదైనా సమాధానం చేయగలన ఆలోచన, సేవాభావం అనేది ఆ రోజుల్లో కలిసి అయ్యింది నాకు. అంటే నేను పెద్ద అయ్యి బాగా సెటిల్ అయిన తర్వాత సమాధానం ఏమైనా చేయాలని ఆలోచించాను. నేను 1999లో, అంటే ఆలోచన చాలా కాలం నుంచి ఉంది, కానీ ఉన్నా కూడా ఒకప్పుడు నా ఏజ్ 32 వయసు ఉన్నప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేసి ఒక పెద్ద తీసుకెళ్ళాను. ఒక కస్తూరి వెంకటేశ్వర గారిని, మహానుభావుడు, ఆయన నాతో 10 బిల్డింగ్ గడిచినారు. ఆయన పెద్ద ఆయన, తండ్రి లాంటి ఆయన సత్యనారాయణ ఇంకా వయసు చిన్నవాడు, ఇంకాను అంత తొందరపడి ఏమి సర్వీస్లో వెళ్ళొద్దు, నేను ఇంకా టైం ఉంది అని చెప్తే నేను ఆగాను. అనుకుని పరిస్థితుల్లో నాకు 1999లో ఒక నేషనల్ అవార్డు వచ్చిందండి. ఒక చిన్న అవార్డు వచ్చింది. ఆ అవార్డు వచ్చినప్పుడు నాకు చాలా ఆనందం ఏంటంటే, మా మిత్రులు ముగ్గురు నాకు తెలియకుండా చిన్న ఫంక్షన్ చేసుకుంటామని, మీకు కార్యక్రమం చేయాలని మాకు కోరుకుంది, మీరు ఒప్పుకోవాలంటే కొప్పర్తి అని వాళ్ళకి ఒక వైస్ చేస్తూ, ఒక ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఒక ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫీసరు, ఒక ఆయన మెకానిక్ ఇంజనీరు, ముగ్గురు బ్రదర్స్. వాళ్ళు ఏమన్నారంటే, చిన్న ఛాన్స్ ఇవ్వండి అంటే, నాకు కొద్దిగా సన్మానాలు అంటే దూరం ఉండేవాడిని ఆ రోజుల్లో. నేను సరే తీసుకున్నాం. వాళ్ళు ఆ రోజున చేసింది అంటే ఇప్పుడు మర్చిపోలేని రోజు. అంటే అప్పటికి నా వయసు 34, 35 ఉండొచ్చు, అంటే 90 ఉండొచ్చు. ఆ సన్మానం తీసుకెళ్ళిన విధానం, అక్కడ చేసిన ట్రీట్మెంటు మర్చిపోలేను. అది అయిపోయిన తర్వాత మా మీడియా మిత్రులు చాలామంది వచ్చారు, చాలా మంది వచ్చారు. సన్మానం బాగా చేశారని కార్యక్రమం. వాళ్ళు అడిగారు, ఏంటంటే మీ గోల్ ఏంటి, మీకు అవార్డు వచ్చింది కదా, ఈ అవార్డు రావడంతో మీకు మీ గోల్ ఏమనుకున్నారంటే, నాకు ఎప్పటి నుంచో ఉన్న మైండ్ సర్వీస్ ఉంది కాబట్టి నేను మైండ్లో అప్పటికే నాకు లింగరింగ్ అవుతుంది చేద్దామని అప్పుడు నేను చెప్పానండి. ఒక కొత్తగా స్కీమ్ పెడదాం అనుకున్నానండి. రూరల్లో ఎవరో కూడా ఆఖరి ఏజ్లో ఆకలితో ఇబ్బంది పడకూడదని నాకు నిర్ణయం తీసుకున్నానండి. వాళ్ళకి ఏదో చేద్దాం తప్పనుంది, నేను తొందరలోనే మీకు చెప్తాను చెప్పేసి నేను చెప్పడం జరిగిందండి. అప్పుడు ఆలోచించి ఇంటికి వెళ్ళి మా నాన్నగారు, మా తమ్ముళ్ళు అందరితో వచ్చి ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేస్తాం, మరి మొత్తం అంతా మనం చేయలేం అని ఆ ఊర్లో, మా సొంత ఊర్లోకి వెళ్ళి మా పెద్దలతోటి, మా పేరెంట్స్తో మీటింగ్ పెట్టి ఏం చేద్దాం అనుకుంటే, అప్పటికి గవర్నమెంట్ వాళ్ళకి 60 రూపాయలు ఇచ్చేదండి, పెన్షన్ ఇచ్చేది, 60 ఇచ్చేది అనమాట.
నేను అయితే వీళ్ళు రైస్ ఈ డబ్బు సరిపోవట్లే అన్నారు. అప్పుడు ఏం చేశానంటే వాళ్ళు అడిగితే వాళ్ళకి నేను రైస్ని ఇస్తానని అని చెప్పాను. అప్పుడు బహుశా ₹2 బియ్యం ఉందనుకుంటే కానీ మరి నాకు అంత ఐడియా లేదు. అప్పుడు ఏమనుకున్నానంటే ఒక్కొక్క వ్యక్తికి అంటే దాని పేరు చేయూత, ఇంగ్లీష్లో హెల్ప్ టు హెల్ప్లెస్ అని అనే పేరు పెట్టి ఆఖరి ఏజ్లో ఎవరు కూడా ఆకలితో ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో నేను చేయూత స్టార్ట్ చేసి అందరూ ఏమన్నారంటే ఒక 8 కేజీలు బియ్యం ఇస్తే సరిపోద్ది అన్నారు. రకరకాలుగా అయింది. ఒక 8 కేజీలు ప్రతి నెల ఇస్తే సరిపోద్ది అన్నారు. నేను స్టార్టింగ్లో ఒక 18 మందితో స్టార్ట్ చేశానండి. అది చాలా మంచిగా ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే మేము ఆ ఊరెళ్ళి వాళ్ళని పిలిపించి నేను నిజంగా ఏది వచ్చినా వరుస వచ్చినా ఏ వచ్చినా క్యాంపెయిన్లో కూడా ఆ రోజు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ఉండాలి, మీటే ఉండాలి మేడం. అది మస్ట్ అండ్ స్టూడ్ అనమాట. ఇంకా అది నా డిస్ప్లే ఫస్ట్ అలవాటైంది. నేను వెళ్ళి చేయడం అలాగే 18 మెంబర్తో స్టార్ట్ చేసి 131 దాకా తీసుకొచ్చానండి. దాన్ని నేను ఎవ్రీ మంత్ 8 కేజీస్ రైస్ అనమాట. దానికి కొంత కారణం ఏంటంటే నాకు కూడా కొన్ని ల్యాండ్ నాన్నగారు కొంత ఇచ్చారు, నేను కూడా సంపాదించుకున్నాను. వచ్చిన ఆస్తిని ఒక 20-25 acres వచ్చిన ప్యాడీని నేను ఇప్పటికీ అమ్మనండి. అది ఆ ల్యాండ్ ఆ ధాన్యాన్ని ఏం చేస్తానంటే కన్వర్ట్ చేసి మా తమ్ముడు సహకారంతో ఈ సర్వీస్ చేస్తుంటానండి. కానీ 19 దాకా అంటే 2019 దాకా స్టార్ట్ అయింది, కంటిన్యూ అయింది. 19లో మీకు తెలుసు పాండమిక్ వచ్చిన తర్వాత కలవకూడదు అని చెప్పన్నారు. అప్పుడు ఇంకెళ్ళి ఇచ్చే అవకాశం లేక అది కొద్దిగా వాళ్ళు కూడా డిస్టర్బ్ అయిపోయారు. తర్వాత మళ్ళీ 2020లో ప్లాన్ చేద్దామంటే అందులో పాపం చాలా మంది చనిపోయారు. పాపం అందుకే ఇచ్చేవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ. దానికి నో క్యాస్ట్ నో క్రీడమ్ ఎవరు లేకుండా చేసి అందరూ మా బెనిఫిషరీస్ అన్ని క్యాస్ట్ వచ్చేవారు, బ్రాహ్మణులు కూడా వచ్చేవారు, బ్రాహ్మణులు వైశ్యాస్ కూడా వచ్చేవారండి. అలా చేసేవాడిని. ఇప్పుడు అది ఆ కార్యక్రమం చేయట్లేదు. మేము అది చేస్తున్న రోజుల్లో ఏమైందంటే ఒక రోజుని ఆర్డీఓ గారు పిలిచానండి. ఆ కార్యక్రమాన్ని గెస్ట్గా పిలిచాను. వచ్చారు ఆయన. మీ పేరు ఉండొచ్చు, మంచి ఆర్డీఓ అంటే రాజమండ్రి ఆర్డీఓ అనమాట. ఆయన పేరు చాలా మంచి పేరు, అది చాలా సిపిఐ లీడర్, చాలా ఎక్సలెంట్. మీకు చాలా పేరు మీకు ఉందండి. ఆయన ధర్మేంద్ర చాలా గొప్ప వ్యక్తి. ఆయన వచ్చి ఈ కార్యక్రమం చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఎలా చేయగలుగుతున్నారు అంటే, ఆ రోజు ఏమైందంటే సంక్రాంతి అనమాట. సంక్రాంతికి ఏమవుతుందంటే మేము ఈ రైసే కాకుండా ఇంకో కొద్ది మందికి 130 మెంబర్స్కి ఇంకా ఊళ్ళో ఉన్న పెద్దలు అందరూ పిలిచేసి సుమారుగా 300 మెంబర్స్కి మేము బట్టలు ఇస్తామండి. కొత్త బట్టలు ఇవ్వడం జరుగుతుంది. కొత్త బట్టలు ఇచ్చి మా ఇంట్లోనే భోజనాలు పెట్టి అని చేస్తుంటారు అనమాట. ఆయన ఆ రోజు గెస్ట్ పిలిచాను అనమాట. అదే టైంలో ఒక ఆయన నాకు ఫోన్ చేసి ఒక ఇష్యూలో ఒక 2 లక్షలు నాకు ఏదో బెనిఫిట్ ఇస్తాను అన్నారు. అది నేను బయటికి వెళ్ళి మా నాన్నగారితో మాట్లాడుతుంటే మేము ఇలా తీసుకొని మీరు వస్తే సర్వీస్ చేయండి కానీ నాకేం వద్దని చెప్పాను. అప్పుడు మా నాన్నగారు ఇంకల్కేట్ చేశారండి. చేయడం ఏంటంటే, నువ్వు నీ సొంత డబ్బుతో మంచి పని చేస్తున్నావు కదా, గవర్నమెంట్లో ఉంటే నువ్వు చాలా మంచి పని చేయగలవు కదా అని మాకు ఆయన ఆ మహానుభావుడు చెప్పిన విధానం. నాన్నగారు 86 ఏళ్ళు ఇప్పుడు అక్కడ ఉంటారు. ఆయన ఇంకల్కేట్ చేసి నువ్వు రాజకీయాల్లో వెళ్ళాల్సి వచ్చినా వెళ్తే చాలా బాగుంటుంది, గవర్నమెంట్ వచ్చిన డబ్బు నువ్వు కరెక్ట్గా ఇచ్చేస్తావు నమ్మకం మాకు ఉంది, ఎందుకు వెళ్ళకూడదు అన్నారు. ఆ రోజు నేను స్టార్ట్ అయ్యి 2007లో చిరంజీవి గారిని చూశానండి. అంటే చిరంజీవి గారు పెద్ద లెజెండరీ పర్సన్, సెలబ్రిటీ. అవును సార్. ఆయనకి పిఎం అపాయింట్మెంట్ ఇది దొరికేస్తుంది. అవునండి. ఆయన్ని ఒక చీఫ్ మినిస్టర్ వస్తే మనం కంట్రోల్ చేయగలం కానీ ఆయన వస్తే కంట్రోల్ చేయలేం. అలాంటి వ్యక్తే రాజకీయాల్లోకి వచ్చి ఎన్నో అవకాశాలు ఉన్న వ్యక్తి వచ్చి సమాచారం చేయాలన్న కోరిక ఆయనకి ఉంది కదా. ఆఫ్టర్ నేనెంత నాకు ఎంత ఉన్నా కూడా ఎంతమంది నెగిటివ్గా కామెంట్ అప్పుడు ఏమనేవారంటే రాజకీయాలు చాలా కుళ్ళు, మేము ఎలాంటి ఎమ్మడలేరని అనడం జరిగేది. అలాగ అంటుంటే అది నిజమే ఉండొచ్చు కానీ అంత గొప్ప వ్యక్తి వచ్చారు కదా, నేను ఎందుకు వెళ్ళకూడదని ఆ రోజు డెసిషన్ తీసుకుని ఫస్ట్ టైం నేను రాజకీయ అరంగేట్రం చిరంజీవి గారి పార్టీలోకి పిఆర్పీలో జాయిన్ అయ్యానండి. ప్రజారాజ్యంలో నాకు అరంగేట్రం జరిగింది. అప్పుడు కూడా వెంటనే నాకు వెళ్ళగానే నేను చిరంజీవి కలవడం జరిగింది. ఆయన మన జిల్లాకి కోకన్గా అపాయింట్ చేశారు నాకు. అది అంటే సేవ చేద్దామనే ఉద్దేశంతో, ఆయన ఏ ఉద్దేశంతో వచ్చారు చిరంజీవి గారు, నేను ఆయన చాలా చిన్నవాడిని, అంటే ఫైనాన్షియల్గా చిన్నవాడిని, అన్ని రకాల చిన్నవాడిని. ఆయనే వచ్చారు కదా, నేను వస్తే ఏంటని నాకు సేవ చేయాలని కోరుకుండేది. సమాజంలో చాలా మంది రాజకీయాల్లో ఎమ్మడలేరు, మీరు కాస్త రకరకాల ఇబ్బందులు వస్తాయి చెప్పినా కూడా పర్వాలేదు ఎమ్మడగలని ఎంటర్ అయ్యానండి. అంటే నా ఉద్దేశం అంటే నేను ఎలాగా బాగా అప్పటికే నేను 2007 నాటికి చాలా వరకు బాగున్నాను ఫైనాన్షియల్గాను. పిల్లలు కూడా బాగా సెటిల్ అయ్యారు. మాకు ఒక అమ్మాయి డాక్టరు, అలాగే అబ్బాయి ఏమో ఆర్కిటెక్టు,
అంటే వాళ్ళిద్దరూ డాక్టర్ అవ్వడానికి కారణం మా వైఫ్. అంటే మా వైఫ్ తను మంచి ఉద్యోగం మానేసుకుని వాళ్ళ గురించే త్యాగం చేసి మేడం కూడా జాబ్ రిజైన్ చేస్తారండి. చేశారు కదా, 10 ఏళ్ళు చేసేసారండి. నేను ముందే ఓకే. చేశాను, మీరు ముందే చేస్తారు, మేడం కనీసం చేసేసారు అనమాట. పిల్లలు కొద్దిగా ఎదిగి వచ్చిన తర్వాత మానిపించేస్తారు. ఉమ్. మానేసి ఉద్యోగం మానేసి ఉమ్. పిల్లల సంరక్షణ వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా ఆలోచించారు. అవును. అంటే ఆవిడ వల్లే ఒక పక్క నాకు సపోర్ట్ వచ్చింది, రేపు పిల్లలకు బాగా ఎదిగారండి. అది ఉమ్. మీ పేరు ముందు డాక్టర్ అనేది కా- లేదు అనే వెలతి మీకు పాపని డాక్టరేట్ చేయించడం వల్ల తీరిందా? లేదండి. ఉమ్. మా ఇంట్లో మా అమ్మాయి ఆర్డినరీ అంటూ ఉంటుంది. ఎందుకంటే నా వైఫ్ ఇంజనీరు, ఉమ్. నేను ఇంజనీర్ని, ఉమ్. మా అబ్బాయి ఇంజనీరు, ఉమ్. మా అమ్మాయి ఒక అమ్మాయి డాక్టర్. డాక్టర్. మా ఇంట్లో ఎవరు డాక్టర్స్ లేరు. ఉమ్. నాకు మీకు చెప్పాను కదా, నాకు చిన్నప్పటి నుంచి సర్వీస్ చేయాలి, ఉమ్. సేవ చేయాలి ప్రజలకి. అవును. అంటే మా అమ్మాయిని ఒక డాక్టర్ చేసి ఉమ్. కాకినాడలోనే సెటిల్ చేసి ఉమ్. తనకు హాస్పిటల్ కట్టించి మొత్తం కాకుండా వీక్లో ఒక రోజు కంప్లీట్గా ఫ్రీ సర్వీస్ చేద్దాం ఉద్దేశంతో మీరు నమ్మకపోండి, సర్పవరం జంక్షన్లో ఒక 1000 యాడ్స్ కొని అలా ఉంచానండి. ఉమ్. ఉంచి ఆ అమ్మాయిని డాక్టర్ అక్కడ హాస్పిటల్ కట్టి ఉమ్. ఒక వారం రోజులు ఒక వారం నాకు ఒక రోజు నాకు free. ఇచ్చేలాగా ప్లాన్ చేశాను. ఉమ్. తను ఒప్పుకుంది, అలా చదివిందండి. కానీ పరిస్థితులు ఏంటంటే ఆ అమ్మాయి పెళ్లి చేయడం, మా అమ్మాయి అమ్మ ఉమ్. ఎంత నేను అంత మాకు ఒక పర్సనల్ లైఫ్ కావాలనుకోవడంతో నేను పెళ్లి చేయడం, ఆవిడ విజయవాడ సెటిల్ అయిపోయింది. అది పరిస్థితి అండి. ఓకే సార్. నాకు వెళ్తే అంటే ఉంది. అంటే చాలా మంది మీరు ఫ్రెండ్స్ అడుగుతుంటారు, ఇది చదివారు కదా మీరు ఎందుకు డాక్టరేట్ చేయకూడదు అంటుంటారు. కారణం అంటే సూరయ్య గారు, నేను బాధపడలేదు, ఆ మహానుభావుడు చెప్పిన మంచి మాట. అంటే ఆ విషయం మీకు చెప్పాలి. నేను ఒక డిగ్రీ ఎంటెక్ అయిన తర్వాత ఇంకో ఎంటెక్ చేసిన తర్వాత ఉమ్. నా ఎడ్యుకేషన్ ఆగలేదండి. ఇంకా అవును, ఈ రోజున 14-15 డిగ్రీలు చేశారు, 14 PG డిగ్రీలు 14 చేశారు PhD చేయగలిగానండి. ఏంటి సార్ ఏ దాంట్లో అది స్పెషలైజేషన్? ఏంటంటే అసలు చేయడం ఇప్పటికీ ఎలా చేయాలి నాకు అనిపిస్తుంది. ఉమ్. అంటే డబుల్ ఎంటెక్ చేసిన తర్వాత మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది, వృత్తిలో బాగా నిమగ్నం అయిపోయాను. ఉమ్. తర్వాత నాకు అనుకోని పరిస్థితుల్లో బ్యాంక్ వాళ్ళు ఏమన్నారంటే ఈ ఇంజనీర్లకి లా తెలియట్లేదు, అకౌంటింగ్ తెలియట్లేదు, ఉమ్. కంపల్సరీగా వాళ్ళు అకౌంటెన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, ఉమ్. లా తెలియాలి ఉద్దేశంతో అన్నారు. అప్పుడు ఒక ఎంఎస్సి అని ఉండేదండి, ఎంఎస్సి వాల్యుయేషన్ అని. మేము చాలా బ్యాంకులకు వాల్యూ ఇవ్వడం కదా చెప్పారు, మీరు అడిగారు ఇందాక. అవును సార్, అవును. వాళ్ళు ఒక వాల్యుయేషన్ మీద కూడా వీళ్ళకి చేయాలంటే అకౌంటెన్సీ మీద, లా మీద పట్టుండాలని చెప్తే ఉమ్. అప్పుడు కొత్తగా ఎంఎస్సి చేశానండి. ఉమ్. ఎంఎస్సి చేసిన తర్వాత అది 2 ఏళ్ళ కోర్స్. అది ఉమ్. 2 ఏళ్ళ వెయిట్ చేయడానికి మాకు అప్పుడు ఏమేస్తారంటే ఐబీఏ అంటే ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఉంటుంది అనమాట. ఓకే. వాళ్ళు either 6 months కోర్స్ కానీ ఉమ్. ఆ 2 years కోర్స్ కానీ చేయండి అన్నారు. ఉమ్. నేను 2 చేసేస్తాను. ఏం చేస్తానంటే సార్ 1 year వెయిట్ చేయాలి, 2 years వెయిట్ చేయాలి కదా, ఎందుకని ప్యారలల్గా ఒక 1 year కోర్స్ ఒకటి ఉందండి, అది వాల్యుయేషన్ మీద, అది రీచ్ చేసి ఇది చేశాను. నాకు లక్కీగా అది 2017 ఇది అయిపోయింది, 18 అది అయిందండి. ఉమ్. రెండు రెండు పీజీలు చేశారు. అయిపోయింది అనమాట. అప్పటికి 1 year ముందే పీజీ, 2 పాత పీజీలు 2 ఉన్నవి. అవును, అవునండి. తర్వాత 2 పీజీలు 17లో 18లో పూర్తి అయిపోయిందండి. ఉమ్. ఆ తర్వాత ఏమైందంటే చాలా మంది ఉమ్. ఏమన్నారంటే మీరు ఇంజనీరే కానీ అప్పటికి నేను రాజకీయాలు వచ్చేసి 10 ఏళ్ళు అయిపోతుంది. ఆ. ఓకేనండి. అప్పుడు గొడవ డైరెక్టర్ కూడా చేస్తున్నాను. ఉమ్. ఆ ఇంజనీర్లకి లా ఎప్పుడు ఇంజనీర్ గారు కదా, పాలిటిక్స్ తెలియదు అన్నారు. ఎందుకు తెలియదు అని ఆలోచించి అప్పుడు ఎంఏ పాలిటిక్స్ స్టార్ట్ చేశాను. ఉమ్. ఎంఏ పాలిటిక్స్ ఆంధ్ర ఓకే యూనివర్సిటీ. సార్. ఆ. ఎందుకు ఇంజనీర్లు పాలిటిక్స్, అది దాంట్లో ఏముంటుందని చదివానండి. ఉమ్. ఇంకా అప్పటి నుంచి వదలకుండా ఎంఏ పాలిటిక్స్, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఉమ్. అదంతా అయిపోయిన తర్వాత సైకాలజీ కావాలన్నారు. పబ్లిక్ సైకాలజీ తెలుసుకోవాలి రాజకీయాలు అంటే, అవును. ఎంఎస్ సైకాలజీ చేశానండి. ఉమ్. తర్వాత ఫిలాసఫీ చాలా గొప్ప ఉంటుంది, ఫిలాసఫీ చేశానండి. అన్నీ చేస్తారు. ఇలాగా అలా హ్యూమన్ రైట్స్ మీద ఒక బీ డిప్లొమా చేశాను, ఉమ్. పబ్లిక్ రిలేషన్ మీద ఒక బీ డిప్లొమా చేశాను. ఎవరో చాలా టఫ్ సబ్జెక్టు ఈ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఉంటాయి, ఉమ్. అది చేయమని అది చేశాను. అలా వదలకుండా మొత్తం 14 పేజీలు చేయడం జరిగిందండి. డబుల్ ఎంటెక్ తో పాటు ఇంకో 12 12 చేశారు. చేశాను అనమాట అండి. మొత్తం 14 అమ్మ. 7 డైరెక్ట్ పీజీలు, 7 పీజీ డిప్లొమా చేశాను అనమాట. మొత్తం 14 పీజీలు అనమాట అండి, ఓకే సార్. అండర్ గ్రాడ్యుయేషన్ కాకుండా. రైట్ సార్. దాదాపుగా మీరు 7-8 సంవత్సరాలు అవుతుంది బీజేపీలో చేరుకోవడం. ఎగ్జాక్ట్గా 8 ఏళ్ళు అయిందండి. 8 ఏళ్ళు అవుతుంది. 8 ఏళ్ళు అయిందండి. ఏంటి సార్ పార్టీలో మీ ప్రయాణం ఎట్లా ఉంది? పార్టీ దాదాపుగా 12 ఏళ్ళ నుంచి అధికారంలో ఉంది. ఉంది. 11 సంవత్సరాలు 8 నెలలు అవుతా ఉంది అధికారంలోకి వచ్చి. మీ అధికారాన్ని, అంటే కేంద్రంలో ఉన్న అధికారాన్ని రాష్ట్రంలో ఇప్పుడు భాగస్వామ్యంతో నడుస్తూ ఉంది అనుకోండి, కూటమి ప్రభుత్వం నడుస్తూ ఉంది. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో ఎటువంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు సార్? నేను గత 5 ఏళ్ళ నుంచి ఇంతకుముందు జాయిన్ అయినా కూడా ఉమ్. మన కాకినాడ సిటీకి ఒక కన్నర్ పనిచేస్తానండి. ఉమ్. సిటీ కన్నర్ పనిచేశాను పార్టీ దాని నుంచి.
మా పార్టీలో స్టేట్ లెవెల్లో కూడా ఏంటంటే నేను ఇంజనీర్ అవడంతో ఉమ్, నాకు స్టేట్ కమిటీలో మెంబర్స్ ఇచ్చారు. ఆ పెద్ద కమిటీ అది. ఉమ్, దాంట్లో 5 మెన్ కమిటీ ఉంటుంది. అందరూ కూడా పెద్ద పెద్దలు ఉంటారు అది. ఉమ్, అది చేస్తూ నేను డైరెక్ట్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ కాబట్టి నా కన్వీనర్ ఇచ్చారు నాకు. నేను కన్వీనర్గా మీరు నమ్మి నమ్మకపోండి కానీ అప్పటికి జిల్లా ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో పట్టు నడుస్తుండేది. ఉమ్, ఎప్పుడు కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలంటే మండలాలు స్ట్రాంగ్ అవ్వాలి, మండల ప్రెసిడెంట్ బాగుండాలి. మండల ప్రెసిడెంట్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేవారు కాదు. ఇవ్వకుండా కేవలం ఈ జిల్లా ప్రెసిడెంట్ గారే చేస్తుండే, జిల్లా ప్రెసిడెంట్ చంద్రశేఖర్ చేస్తుండేవారు. నేను వచ్చిన తర్వాత మిగిలిన నాకు తెలియదు కానీ నేను కాకినాడ సిటీలో మాత్రం 6 మండలాలు మాకు ఉన్నాయండి. 6 మండలాల్లో ప్రెసిడెంట్లని కూర్చోబెట్టి వాళ్ళ ఇష్యూస్ ఏంటి, ఉమ్, సమస్యలు ఏంటి, ఎలా వెళ్ళాలి ఏంటి, చిన్న చిన్న సమస్య వస్తే నేను అటెండ్ అయ్యి వాళ్ళు అన్ని రకాలుగా నేను సపోర్ట్ చేసుకొచ్చు పార్టీని చాలా బలోపేతం చేయడం జరిగిందండి. అయినా కూడా ఏంటంటే మీకు చెప్పుకోవాలి అంటే బలోపేతం చేయగలని ప్రయత్నం చేశాను. అప్పుడు మీ వైసీపీ గవర్నమెంట్లో మీకు తెలియదు ఏముంది, ఏ పార్టీ వాళ్ళని ఇంకా మా బీజేపీకి అంత ఇబ్బంది రాలేదు కానీ టీడీపీ వాళ్ళని ఇంకా ఏ లీడర్ని వస్తే వాళ్ళు రకరకాల ఇబ్బంది పడడం జరిగేది. ఉమ్, మాకు పనులు అయ్యే కాదు, ఎందుకంటే మేము రూలింగ్ సెంట్రల్లో ఉన్నాం, స్టేట్లో లేము. అవునండి. మాకు అబ్స్ట్రక్షన్స్ లేవు కానీ పని మాత్రం జరిగేది కాదు. ఎందుకంటే మాకు లోకల్ ఎమ్మెల్యే గారు వైసీపీ లీడర్, ఎక్కడి నుంచి వైసీపీయే. మేము ప్రయత్నం పనిచేసేవాళ్ళం. ఉమ్, కానీ నాకున్న ఇంట్రెస్ట్ని బట్టి, నాకున్న పబ్లిక్ రిలేషన్స్ బట్టి చాలా వరకు చిన్న చిన్న పనులు చేయగలిగాను. ఉమ్, మండలాల్లో కూడా బాగా చెందానండి. కానీ అంటే మా మా ఆర్గనైజేషన్లో ఏముంటుందంటే వాళ్ళకి ఈ స్ట్రక్చరింగ్ బాగా చేయమంటారు. ఉమ్, అంటే బూత్ స్థాయిలో బాగా ఉండాలి, బూత్ స్థాయి బాగుండాలి, దానికి శక్తి కేంద్రం అంటారు, ఇవన్నీ అంటారు. బూత్ స్థాయిలో మనం రావాలంటే ఉమ్, మేము వెళ్ళి ప్రతి బూత్లోని మీరు ఒక అందరిని జాయిన్ చేసుకోవాలంటే వాళ్ళు ఏమనేవారంటే, సార్ మేము మీ పార్టీలోకి వచ్చేస్తే మాకు ఉన్న ఫెసిలిటీస్ పోతాయి కదా, వైసీపీ గవర్నమెంట్ వెంటనే మాకు ఉమ్, ఉమ్, పెన్షన్ కట్ చేసేస్తారు, లేకపోతే ఇది కట్ చేసేస్తారు, మాకు బెనిఫిట్ రావు, సో అవును. మనకు రూలింగ్ వచ్చినా చేస్తాం కానీ అని వాళ్ళు ఎప్పుడు కూడా మేము పని చేసేవాళ్ళం కానీ రావడానికి మా ఫేవర్ ఉండేవారు, డైరెక్ట్ అయ్యేవారు కాదు. పేరు ఇచ్చేస్తే వాళ్ళకి ఇబ్బంది కదా. ఆ విధంగా మేము కొన్ని బూతుల్లో మేము వెళ్ళిపోవడం జరిగింది. మా పార్టీ ఏంటంటే బూత్ స్థాయిలో ఒక బాగా ఆర్గనైజ్ స్ట్రాంగ్ అనుకునే ఉద్దేశం మంచి ఉద్దేశమే, కానీ మాకు రూలింగ్ లేదు అప్పట్లో. ఉమ్, వైసీపీ ప్రభుత్వం మీకు తెలుసు ఎలా ఇబ్బంది పడ్డాము. అలాంటి పరిస్థితుల్లో మేము చాలా వరకు లాక్కొచ్చాం కానీ అనుకున్నంతగా మేము బూతులు మేమే కాదు మొత్తం రాష్ట్రం అంతా అలాగ ఉంది. కానీ చెప్తారు కానీ నువ్వు చేసేసారని ఎవరు కూడా, మేము రియల్ చేసేవాళ్ళం, పేపర్ వరకు కావాలన్నారు. అవునండి. సో ప్రయత్నం అయితే మాత్రం కాకినాడ లెవెల్లో బీజేపీని సిటీకి మాత్రం చాలా నేను బాగా పనిచేశాను. అలాగే మా మిగిలిన చోట కూడా పనిచేశారు. నేను సిటీలో మాత్రం బీజేపీకి మీరు పబ్లిక్ అడగచ్చు, జనాల్లో డాక్టర్స్ని కలిసి ఇలా మీకు ఇంటలెక్షన్ ప్రతి ఒక్కరిని కలిసేవాడిని, కలిసి చెప్పి ఏంటి సమస్య అంటే వాళ్ళు కూడా నేను బహుశా ఎడ్యుకేషన్ అవడంతో బాగా రిసీవ్ చేసుకునేవారు, నా మాట వినేవారు. అలాగే ప్రతి కార్యక్రమం కూడా మేము అనంతరం ప్రయత్నం చేసుకుంటూ మండలాలను బాగా స్ట్రాంగ్ చేశానండి. ఉమ్, మండల ప్రెసిడెంట్లకి మాత్రం ఒక విలువ ఇవ్వడానికి ముందుగా స్టార్ట్ చేసింది కాకినాడలోనే. మండలాలు మండల ప్రెసిడెంట్ మీటింగ్ పెట్టి ఎవ్రీ వీక్ మీటింగ్ పెట్టేవాడిని, ఏం చేద్దాం ఎలా చేద్దాం, ఒక దీపావళి వస్తే ఏం చేద్దాం, దీపావళి ప్రజలకు తేలాలంటే పంపిణీకి ఎలా ఇవ్వాలి, లేదా దసరా వస్తుంది ఏం చేద్దాం, మీరు వినాయక చవితి వచ్చింది అనుకోండి, వినాయక చవితి వచ్చినప్పుడు మీకు తెలిసి తెలియదాం. ఈ పాండమిక్ టైంలో వినాయక చవితి వైసీపీ గవర్నమెంట్లో అసలు మీరు ఆ పంది వేసుకోవడం కూడా అబ్జెక్షన్ పెట్టారు, ఐడియా ఉందా మీకు? అది పెట్టించేవారు కాదు, వాళ్ళందరూ గొడవపడేసేవారు. మేము వెళ్ళి వాళ్ళకి మా ఫిజికల్గా వెళ్ళి సపోర్ట్ చేసి మేమే విగ్రహం ఇచ్చేవాళ్ళం కాదు, ఒక లడ్డు ఇచ్చి వాళ్ళని కలిసి వాళ్ళని పార్టీ పరంగా మేము బీజేపీ వచ్చాం, మా మోడీ గారు ఏమన్నారు మేము బీజేపీకి చెప్పారని ఆయన పేరుని లడ్డు ఇవ్వడం ఇచ్చి మేము ఉన్నాం, మీ సపోర్ట్ ఏమన్నా ఇబ్బంది మేము వస్తాం, మీరు మాత్రం రూల్స్ పాటిస్తూ దూరంగా ఉంటూ కోవిడ్ నిబంధన పాటించండి పని చేసుకొని చెప్పి నేను 118 లడ్డు ఇచ్చేవాడినండి. పందిరి దిగి నేను స్వయంగా మా 6 ఏ మండలం అయితే ఆ మండల ప్రెసిడెంట్ దగ్గర పెట్టుకుని నేను మండల ప్రెసిడెంట్ టీం అంతా కలుపుకుని 118 అంటే మాకు ఫస్ట్ 90 లేదా 9 నెంబర్ వెళ్ళుకుని అలా వెళ్ళి 118 లడ్డూలు ఇవ్వడం జరిగేదండి. వెళ్ళి వాళ్ళు కలిసి ఇంటరాక్ట్ అయిపోయి కమిటీలతోటి ఆయన ఇప్పటికీ నా దగ్గర ఫోన్ నెంబర్లు అన్నీ ఉంటాయండి. వాళ్ళు ఏమిటంటే మేము ఈ పార్టీ అంటే బాగా ఇష్టం అండి, కానీ సమస్య పరిస్థితి బట్టి ఇలాగ ఉంది. అదే బాణంలో మీరు మన ఎలక్షన్లో కూడా టికెట్ మేము ఆశించాం. అంటే కాకినాడ పార్టీ ఎందుకంటే కాకినాడ పార్లమెంట్లో బీజేపీకి ఏ విధంగా స్థానం కల్పించలేదు, అంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ లేదు. ఎమ్మెల్యే కాకినాడ వస్తమే ఆశించాం. వాళ్ళ పార్టీ ప్రకారంగా కొన్ని బస్సులు రాలేకపోవచ్చు, కానీ అయినా కూడా కూటమి రూల్స్ పాటించుకుని జనసేన ఎంపీ గారిని నేను వరకు అయితే కాకినాడ ఎమ్మెల్యే గారు టీడీపీ వ్యక్తి ఇచ్చిన నేను స్వయంగా మా కార్యకర్తలను బాధపడితే మాకు గౌరవం ఇవ్వట్లేదు అని అంటుంటే ప్రతి వార్డుకి వెళ్ళి 14 రోజులు కూడా మేము నెలకి ప్రతిరోజు ఖర్చు పెట్టి మేము 120 మంది, మా కార్యకర్తలు 40 మంది వచ్చేవారు, మేము 80 మందిని మళ్ళీ మా అందరం మూవ్ చేసి
120 మెంబర్స్తో మేము ర్యాలీ చేసుకుంటే ఇప్పటికీ నా వీడియోస్ ఉన్నాయి. అంత బాగా పార్టీ నిలబడడానికి బాగా ప్రయత్నం చేసామండి. కాకపోతే మా పార్టీ ఏంటంటే టైం రావాలి అంటే ఏది పార్టీ వాళ్ళు తొందరపడి మాకు స్టేట్ ఇది కావాలి అడగట్లేదు. కానీ మంచిగా వస్తేనే బాగా నమ్ముతున్నాం. మా పార్టీ అంటే పనిచేసినవాడు ఇప్పుడు గౌరవిస్తుంది. చదువుకున్న వాడికి పదుతున్నవాడికి ఖచ్చితంగా పార్టీ గుర్తిస్తున్న నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉందండి. మరి భారతీయ జనతా పార్టీ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమిలో భాగస్వామిగా ఉంది. తో మీకన్నా ఎక్కువ సీట్లు బీజేపీ మన జనసేనకి వెళ్ళినా టీడీపీ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది. రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాబట్టుకోవాలంటే బీజేపీ పెద్దలని వాళ్ళని మన్నన పొందాల్సిందే ఖచ్చితంగా కూడా. అయితే ఎటొచ్చి ఇక్కడ ఈ మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ నామినేటెడ్ పదవుల విషయంలో కొంత వెనుకబాటు ఉంది అనేది ఒక బీజేపీ నాయకులు వాదన. ఎందుకంటే అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. ఈ నాయకులు ఎందుకు అడగలేకపోతున్నారు అనేది చాలామందిలో వస్తున్నటువంటి ఒక అనుమానం, ప్రశ్న. ఏంటి సార్ దీనికి ఏం చెప్తారు సమాధానం? అది నిజమేనండి. నా విషయం నాకు అలా అనిపిస్తుంటుంది. అంటే ప్రజానికి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా మేము అనుకున్న స్టార్టింగ్లో ఏమన్నారంటే 50-30-20 అన్నారండి. 50% టీడీపీ వాళ్ళకి, 30% జనసేనకి, 20% అలా అన్నారు. కానీ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే స్టేట్ గవర్నమెంట్లో టీడీపీ రోల్ ఎక్కువ ఉంది కాబట్టి మరి వాళ్ళని డిమాండ్ చేస్తే ఒకవేళ ఏమైనా సెంటర్ అయినా ఇబ్బంది వస్తుందనే ఉద్దేశంతో దేనితో మా ఊళ్ళు అడగడం తక్కువ అని మాకు తెలుస్తుందండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్పాం కదా, కనీసం ఇప్పుడు కాకినాడ లెవెల్ పాయింట్లు జనసేనకి ఎక్కువ వచ్చాయి కానీ టీడీపీకి చాలా ఎక్కువ వస్తాయి. రూలింగ్ అది కాబట్టి జనసేన బాగా వచ్చాయి. మా బీజేపీకి లెక్కేసుకుంటే ఒక 14 పోస్టులు ఇస్తే ఒకటి ఇస్తున్నారు మాకు. నాట్ ఈవెన్ 1% కూడా రావట్లేదు, 10% కూడా రావట్లేదు. దాన్ని మరి మా పెద్దల మరి వాళ్ళ దృష్టిలో ఏముందో నాకు తెలియదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో కానీ అడిగితే వాళ్ళు ఏంటంటే టైం వస్తే వస్తుంది అని అంటున్నారు. మరి వాళ్ళ ఉద్దేశం మాకు తెలియదండి. నేను వాళ్ళ ఉద్దేశం పూర్తిగా కనుక్కొని చెప్పలేకపోవచ్చు నా వరకును. అంటే రానున్న కాలంలో గ్యారంటీగా మాత్రం బీజేపీకి ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ ఎక్కువగా రిజనైజ్ ఉంది కాబట్టి వాళ్ళ క్యాండిడేట్స్ని, వాళ్ళ కార్యకర్తలని కొద్దిగా సపోర్ట్ చేసే ఉద్దేశంతో మరి టీడీపీ వాళ్ళు ఏమైనా లీడ్ తీసుకున్నారేమో అనిపించి నాకు అనిపిస్తుందండి. ఓకే సార్. అంటే ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా సమీపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల సంఘం దాని మీద కసరత్తు మొదలుపెట్టింది. మరోవైపు కాకినాడ కార్పొరేషన్ ఎలక్షన్, కొన్ని కార్పొరేషన్లు కూడా ఎలక్షన్కి సమీపిస్తూ ఉంది. ఇప్పుడు మీ పార్టీ గతంలో చూసుకున్నా కూడా ఒక గౌరవప్రదమైన స్థానాలే ఇక్కడ గతంలో మీరు దక్కించుకున్నారు. అయితే గెలుపోవటంలో ఎలా ఉన్నప్పటికీ కూడా గతంలో మీ పార్టీ కాకినాడ బీజేపీ తరఫున కాకినాడ కార్పొరేషన్లో మంచి వాదన కూడా వినిపించిన నాయకులు చూసాం మనం. అట్లాగే స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి వచ్చే మార్చి ఏప్రిల్లో జరగవచ్చు అని అంటున్నా ఉన్నారు సార్. దీని మీదైనా గట్టిగా పట్టుబట్టి మీకు బలం ఉన్న స్థానాలని మీరు సంపాదించుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందండి. అంటే కాకినాడ వరకు నేను ఎలక్షన్లో బాగా పనిచేశాను. నా కనుబాబు గారితో బాగా సాన్నిధ్యం కూడా ఉంది. ఆ రోజు కనుబాబు గారు మేము కలిసి మాట్లాడుకున్నప్పుడు, అంటే మా పార్టీలోనే వేరే ఉంటుంది. మేము కనుబాబు గారు ఎందుకంటే లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఆయనకు కూడా చాలా ప్రమేయం ఎక్కువ ఉంటుంది. అంటే నాయకుడు గారు ఎలా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా ఈయన పెట్టి కూడా చాలా వరకు ఉండే అవకాశం ఉంటుంది. నేను ఖచ్చితంగా ఆ రోజునే లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే నేను కన్నడ పనిచేసినప్పుడు ఆ ఎలక్షన్ టైంలో నేను చాలా బాగా యాక్టివ్ పనిచేశాను, ప్రొయాక్టివ్ చేశాను. ఆ టైంలో కన్నబాబు గారితో మాట్లాడి మీరు మాకు సముచిత స్థానం ఇస్తారంటే మేము బాగా పనిచేస్తామండి. మీ ఎన్డీఏ గవర్నమెంట్లో మా భాగస్వామ్యం మాకు లేదు కాబట్టి, అదే భాగస్వామ్యం ఉన్నా కూడా మాకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి మీకు ఖచ్చితంగా మీకు పనిచేస్తామండి. కానీ మాకు రేపొద్దున్న మా కార్యకర్తలకి మీరు స్థానం బాగా ఇవ్వాలని చెప్పాను. ఆయన అంగీకరించారు. ఆ లిస్టు ఇవ్వడం కూడా జరిగింది. నేను కాగితం నేను లిస్ట్ తయారు చేసేసి నేను ముందు ఆయన ఇవ్వడం జరిగింది. ఆయన కూడా చూసి చాలా వరకు అంగీకరించారు. నేనైతే 13 వార్డులు వేయడం జరిగిందండి జరగడం. కానీ ఎమ్మెల్యే గారు కూడా మెచ్చుకోవాలి. ఎమ్మెల్యే గారు కూడా మాకు అలాగే ఈ నామినేట్ పోస్టుల్లో కాకినాడ వరకు నాకే ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు అడిగారు, ఖచ్చితంగా మీరు బాగా పనిచేశారు కదా, మీరు ఎవరెవరికి అడిగారు. కానీ మా పార్టీలో ఏంటో ఒక నిబద్ధత ఉంది. ఒక కన్నర్ పనిచేసినా కూడా జిల్లా ప్రెసిడెంట్ గారి ప్రమేయం లేకుండా డైరెక్ట్ డిసిషన్ తీసుకునే అవకాశం లేదు. అంటే అప్పటికి రామ్ కుమార్ గారు మాకు ఉండేవారు జిల్లా ప్రెసిడెంట్ గారు. ఆయనకి మాకు ఒక అండర్స్టాండింగ్ బాగుంది కాబట్టి ఒక విధంగా వెళ్ళిపోయేది నమ్మకంగాను. కొత్త ఆయన వచ్చారు. కానీ కొత్త ఆయన కూడా మంచి ఫ్రెండ్, మంచి ఆయన, మంచి మిత్రుడు కూడా నాకు కూడాను. సో కొండబాబు గారు అంటే నాకున్న కాకినాడ కాన్స్టిట్యున్సీ వరకు ఉన్న పరిచయం మీద నాతోనే అడిగేవారు.
నేనేంటంటే గౌరవంగా ఆయనకి జిల్లా ప్రెసిడెంట్కి చెప్పాలి అని చెప్పారు. సో ఆయన మరి నిర్ణయం చాలా వరకు అంటే మేము రికమెండేషన్ చేద్దాం అనుకున్నా ఆయన ఆయన ఒక పద్ధతి ప్రకారంగా సీనియర్గా ఏదో ఒక వేరే వ్యక్తులు ఉన్నారండి వాళ్ళు నిర్ణయం తీసుకుని చెప్పి ఆయనకి ఇచ్చారు. మేమంటే మా నిబద్ధత ఏంటంటే పార్టీ ఏ నిర్ణయితే అలా వెళ్ళాలని ఉద్దేశంతో నేను స్ట్రెస్ చేయలేకపోయాను. కానీ కన్నబాబు మాత్రం నాకు చాలా వాల్యూ ఇవ్వడం జరిగిందండి. ఆయన మాటకి ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు మీరు ఎలక్షన్లో బాగా పనిచేశారు, అది 100% మేము చూసాం కూడాను, మీరు ఎవరికి ఇమ్మడానికి ఇస్తామని చెప్పి అన్నారు. కానీ నిబద్ధత మాత్రం ప్రకారం పార్టీకి వాల్యూ ఇచ్చేసామండి. అలాగే ఇది కూడా ఏంటంటే కార్పొరేషన్లో కూడా మేము 13 వార్డులు కావాలని అడిగింది జరిగిందండి. అంటే అది ఇస్తారో తెలియదు కానీ తర్వాత మా పార్టీ స్టేట్ పార్టీ నిర్ణయం ఒకటి ఉంటుంది, అలాగే టీడీపీ జనసేన వాళ్ళ నిర్ణయం బట్టి ఉంటుంది. నేను సిటీ వరకు మాత్రం నేను ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా అడిగాను. ఆయనకి ఖచ్చితంగా ఆ విషయంలో కూడా నేను కూడా నా వంతు ప్రయత్నం చేసి మాతో పనిచేసే కార్యకర్తలకి వచ్చే అవకాశాన్ని నేను ప్రయత్నం చేస్తానండి, నో డౌట్. నాకు తక్కువ లేక 13 అడిగాను నేను ఆ రోజుని. కనీసం నా ఉద్దేశంలో 13 ఇవ్వచ్చు, ఎక్కువ ఇవ్వచ్చు లేదా తక్కువ ఇవ్వచ్చు, అది పార్టీ పాలసీ బట్టి ఉంటుందండి. ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన ముగ్గురు కూడా కొయిలేషన్ గవర్నమెంట్ నడుస్తూ ఉంది ప్రస్తుతానికి. అయితే ఈ జిల్లా వరకు నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను మిమ్మల్ని. బీజేపీ జనసేన ముందు నుంచి ఉన్న పార్టీ బీజేపీ కేంద్ర పార్టీ. అయితే రాష్ట్రంలో పార్టీ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా జనసేన కన్నా కూడా తక్కువ క్యాడర్ బీజేపీకే ఉంటుందని చెప్పుకోవాలి మనం పచ్చిగా మాట్లాడుకుంటే. కానీ ఉన్న అతి కొద్ది మందిలో కూడా గ్రూపుల వారీగా చూసుకుంటే నాయకులు ఎక్కువ, కార్యకర్తలు తక్కువ. ఎందుకు అలా ఉంటుంది? ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్లు చేసుకుంటూ ఉంటారు. కలిసికట్టుగా అధిష్టానం లేదంటే రాష్ట్ర అధ్యక్షుడు కానీ జాతీయ అధ్యక్షుడికి కానీ ఈ స్థాయిలో ఎవరి మాట వినిపించుకునే పరిస్థితి ఉండదండి మీ పార్టీలో? ఉండ పథకం ఖచ్చితంగా ఉంటుందండి. మీకు కారణం ఏంటంటే మీకు అనుభవం కూడా మాకన్నా మీకు ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అయిన క్యాండిడేట్ కానీ ఆ లెవెల్గా ఉన్న క్యాండిడేట్ని వీళ్ళు గుర్తించి వాల్యూ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ కింద ఈ గ్రూపిజం తగ్గిపోయే అవకాశం ఉంటుందండి. ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నేను గత 5 ఏళ్ళ నుంచి కాకినాడ సిటీకి ఒక కన్వీనర్ పనిచేస్తున్నప్పుడు నా వెనకాల అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కొత్త అంటే వీళ్ళు ఏంటంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, ఆశించాను. అంటే ఇవ్వడం అన్నది ఎలిజిబిలిటీ అనేది పార్టీ నిర్ణయిస్తుంది, ఇవ్వలేదు. లీడ్ చేయాలనుకుంటే మాకు పదవి కావాలి. ఆ కన్వీనర్ పోస్టులు కూడా మా పార్టీ పాలసీ ప్రకారంగా ఏంటంటే ఎలక్షన్లో ఇచ్చి ఎలక్షన్ అయ్యే వరకు ఉంచుతారు, తర్వాత మాత్రం లేదన్నారు. దాంతో ఏమవుతుంది, మేము లీడ్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు ఏమవుతుంది, ఈ పదవులు తాత్కాలికమే కదా అనే ఉద్దేశంతో మిగిలిన పార్టీలకు మా పార్టీకి ఒక వ్యత్యాసం కనిపిస్తుందండి. అదే టీడీపీ చూసుకోండి, టీడీపీ ఎలక్షన్ ముందు ఉన్న జిల్లా ప్రెసిడెంట్ ఎలక్షన్ తర్వాత ఆయన ఉంటున్నారు, అలాగే మండల ప్రెసిడెంట్ ఆ రోజు ఏమన్నా ఇది అలా ఉంటారు. అప్పుడు ఇప్పుడు విధానం మార్పు వస్తుంది. దాంతో ఏమవుతుందంటే వీళ్ళు గ్యారంటీ కాదు, కొత్త వాళ్ళు ఏ విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారన్నది వ్యక్తిని బట్టి వ్యక్తిత్వం బట్టి ఉంటుంది. అది మన విషయంలో అంటే అందరూ అలా ఉండాలి లేదు, మనం 10 మంది ఉన్నారు 10 ఒకలా ఉండరు. ఆ విధంగా అంటే కరెక్ట్ లీడర్ లేకపోవడంతో అదే పొజిషన్లో ఒక మంచి స్ట్రాంగ్ లీడరు, పార్టీ పనిచేసే వ్యక్తి, అది కేపబిలిటీ ఉన్న ఫైనాన్షియల్ గాను మాట్లాడే విధానంలోనూ ప్రజల్లో ఉండే వ్యక్తి నిర్ణయించి ఒక లీడర్గా నిర్ణయిస్తే నిజంగా మరి బీజేపీ విధానం దాన్ని అనుభవాన్ని నాకు అంత 8 ఏళ్ళు కాబట్టి ఆ విధంగా ఆలోచిస్తే మాత్రం పార్టీ నిజంగా జనసేన టీడీపీ కంటే కూడా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. ప్రజల్లో చాలా ప్రస్తుతం బీజేపీ చాలా ఎక్కువ ఉంది. ఒక లీడ్ చేసిన వ్యక్తిని మీరు గుర్తించి వాళ్ళకి పర్ఫెక్ట్గా ఒక రెస్పెక్ట్ మీరు బాధ్యత ఇస్తే మాత్రం పార్టీ బాగా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది. గంటపతి చెప్పగలను నేను నిజంగా. జాతీయ స్థాయిలో బీజేపీకి ఆదరణ పెరుగుతూ ఉంది. ఏ ఎలక్షన్ చూసుకున్నా, స్టేట్ వైజ్గా చూసుకున్నప్పటికీ కూడా మొన్న రీసెంట్గా జరిగినటువంటి బీహార్ ఎన్నికలే దానికి నిదర్శనం. మీకు గతంలో వచ్చిన సీట్ల కన్నా కూడా ఇంకా ఎక్కువ వచ్చిన సీట్లు. అయినా కానీ కూటమిలో ఉన్నటువంటి పొత్తులో భాగంగా మీరు నితీష్ కుమార్ గారికి మళ్ళీ సీఎం బాధ్యతలు అప్పచెప్పారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చేసరికి అటువంటి పరిస్థితులు భవిష్యత్తులో ఒక 5 ఏళ్ళకైనా 10 ఏళ్ళకైనా వచ్చే అవకాశం ఉంటుందంటారా? గ్యారంటీకి వచ్చే అవకాశం ఉంటుందండి. మీరు అప్పటికీ చాలా మార్పు వచ్చిందండి. గ్రౌండ్ లెవెల్లో మాత్రం మా పార్టీకి చాలా వాల్యూ ఉందండి. అంటే లీడర్ ఏంటంటే లీడర్షిప్ చేసిన వ్యక్తి ఓన్ చేసుకోవాలనుకుంటే అతనికి ఒక పదవి ఉండాలి, గుర్తింపు ఉండాలి. మామూలు వ్యక్తికి వెళ్తే ఏమవుతుందంటే మాకు సొంత క్యాడర్ రాలిపోతుంది. సొంత క్యాడర్ కాదు, పార్టీ క్యాడర్ పెరగాలంటే మాత్రం ఖచ్చితంగా ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే తెలంగాణలో చాలా మార్పు వచ్చింది, మీరు చూశారు కదా, ఇంతకుముందు ఇప్పటికీ చాలా మార్పు వచ్చింది. అలాగే మన తమిళనాడులో కూడా చాలా మార్పు వచ్చింది. మన బీహార్లో కూడా మీరు చూశారు. బీహార్లో ఒరిస్సాలో మనకి ఇప్పటి నుంచి మనకు ఉంది. అలా కేరళ కూడా మార్పు వస్తుంది. డెఫినెట్గా రానున్న కాలంలో మరీ ముఖ్యంగా
మన ఆంధ్రప్రదేశ్లో ఒక హిందుత్వం మీద చాలా పట్టున్న రాష్ట్రం మంది. ఉమ్, హిందుత్వం అంటే ఏంటంటే ఒక ధర్మం. దానికి మన పవన్ కళ్యాణ్ మీరు చెప్పు, ఆయన సనాతన ధర్మం చాలా ఫైట్ చేస్తున్నారు. అవును. సనాతన ధర్మం అంటే ఒక మతం కాదు, మనిషి జీవన విధానం. ఆ విషయంలో మాత్రం మన పవన్ కళ్యాణ్ గారు మా బీజేపీ ఆశయాల మీద ముందుకెళ్తున్నారు. సో రానున్న కాలంలో బీజేపీ ఖచ్చితంగా ఇదే విధానంలో వెళ్తే మాత్రం ఆ, వాళ్ళు పార్టీ అధిష్టానం కొద్ది దీన్ని రీఆర్గనైజేషన్లో ఏమైనా అవకాశం ఉంటే చేస్తే డెఫినెట్గా మాత్రం మన ఏపీలో కూడా బీజేపీ కోalition తోటి వచ్చే ఇప్పుడు ఎన్డీఏ అంటే టీడీపీ రిలీజ్ చేస్తుంది. ఉమ్, అలా కాకుండా పార్టీ బాగా పనిచేసి ఆలోచిస్తే మాత్రం సెంట్రల్లో ఎలాగైతే బీజేపీ ఉందో స్టేట్లో కూడా డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ అనుకున్నాం. అంటే మన బీజేపీ ఉన్నట్టు ఆల్రెడీ ఉంది, ఎన్డీఏ దాంట్లో ఉంది. ఉమ్. బీజేపీ కూడా స్థానాలు పెంచుకుని ఆ బీజేపీ అండర్లో వచ్చే అవకాశం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అనుకున్నట్టు భారతీయ you. జనతా పార్టీ రాష్ట్రంలో మంచి స్థానాన్ని, అంటే తన స్థానాన్ని గుర్తింపు తెచ్చుకునే విధంగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే మీకు కూడా మంచి రాజకీయంగా మంచి రానున్న రోజుల్లో మంచి విజయం దక్కాలని కూడా, మంచి పదవి కూడా మీకు వరించాలని కూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.